తర్వాత కావాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుసుకున్నారు వాటి యొక్క విలువేలు. ఒక విధంగా మనకి మంచిదే జరిగింది. వాళ్ళు ఇజ్రాయెల్లో ఉండి వెళ్ళలేకపోయారు, కానీ మనం ఇక్కడ ఉండి కూడా ఇంచుమించు అలాగే ఉన్నాం. మేమేం అలా లేవు శరత్, మేము టచ్లోనే ఉన్నాం, మా ఫ్యామిలీ అంతా. ఏ వాట్సాప్లోనా? ఏదో ఒకటి టచ్లో ఉన్నాం కదా. గుడ్ మార్నింగ్ మెసేజ్లోనూ హ్యాపీ బర్త్డేలు చెప్పుకుంటే ఫ్యామిలీ టచ్లో ఉన్నట్టు కాదు. ఇదివరకే చక్కగా వేసవి సెలవులకి, దసరా సెలవులకి అత్తాళ్ళలోని, పెదనాన్న వాళ్ళ ఇంటికి, తాతగారిళ్ళకి అక్కడికి ఇక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఒక సెలవు వస్తే ఎక్కడికి ఏ ట్రిప్ వెళ్ళిపోందాం, ఎక్కడికి వెళ్ళిపోదాం ఆలోచిస్తున్నాం. అండ్ ఏదో ఫంక్షన్లో కలుస్తామంటే అది కూడా పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం వచ్చేయడం, అది మధ్యాహ్నం వెళ్తే సాయంత్రం వచ్చేయడం. హాయ్ హలో వరకే ఉండిపోతున్నాం అనిపిస్తుంది నాకు. అందరూ బిజీ అయిపోయారు కదా శరత్ స్కెడ్యూల్స్ తోటి. ఇప్పుడు బెస్ట్ ఉదాహరణ మీ జోగిబాబుది. బిజీ అయిపోయి అన్నీ కోల్పోయాడు, ఇప్పుడు తెలుసుకొని వచ్చాడు. ఆ పరిస్థితికి మనం వెళ్ళకూడదంటే అట్లీస్ట్ ప్రతి ఇయర్